కూడా ఆడవాళ్ళు చేతికి వేసుకుంటారు గాజు, ఆడవాళ్ళు చేతికి వేసుకుంటారు గాజు, బాక్స్ ఆఫీసులు బట్టలు కొడతారు మన ప్రభాస్ రాజు. రాజు కారు, నేను రీసెంట్ గా కొన్నాను కారు, సూపర్ గా ఉంది సలారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి బాసు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి బాసు మన ప్రభాస్. ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుని నేను మీ పెట్టల ద్వారా. సో ఇప్పుడే సలార్ సీట్ మా చూడటం జరిగింది. సో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రశాంత్ సినిమా. ప్రశాంత్ నీల్ గారు సలార్ అనే బ్యాక్గ్రాఫ్లో తీసుకున్నటువంటి గతంలో కేజీఎఫ్లో ఉన్న మన అందరూ నమ్మించినటువంటి విషయం తెలిసిందే. సో సలార్ అనేది చాలా అద్భుతమైనటువంటి కూడుకున్నటువంటి అంశం ఇది. మొన్న యానిమల్ సినిమా కూడా వచ్చింది. యానిమల్ సినిమాలో కూడా ఉన్నటువంటి కొంచెం ఎఫెక్ట్స్ కానీ అవన్నీ కూడా మేము చూసిన సినిమా మాకు కనుతుంది. సో ఇది మాత్రం తెలుగు ప్రేక్షకులకి ఇలువ కాపాడినటువంటి మూవీగా బాహుబలి తర్వాత ప్రభాస్ గారిని ఎలా చూడాలనుకుంటున్నామో అలా తప్పకుండా చూస్తారు. ప్రతి ఒక్కరు కూడా వాచ్ చేయండి. ప్రభాస్ గారిని ఎలా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే కానీ తెలుగు పీపుల్స్ మొత్తం కూడా ఈ సినిమా ద్వారా మన ప్రభాస్ గారిని ఎలా చూసుకోవాలనుకుంటున్నాం, మన డార్లింగ్ ప్రభాస్ గారిని ఎలా ఊహించుకుంటున్నాము, డార్లింగ్ ప్రభాస్ అంటే ఏంటి అనేది ఈ సినిమా చూస్తారు. ఆయన ఒక కట్అవుట్లో మన బొంబాయిలో కూడా 200 ఫీట్లు అబౌట్ కట్అవుట్ తెలుగు పీపుల్స్కి మన గర్వంగా ఉంది. ఈరోజు మన హిందీ, తమిళ, ఇతర భాషల్లో పోల్చుకుంటే మన హీరోలకి ఏం తక్కువ కాదు. మన తెలుగు అజెండాని ప్రపంచ స్థాయిలో నిలిపినటువంటి ఘనత బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ గారిది. సో ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన ఈ సినిమా తప్పకుండా మన బ్యాక్గ్రౌండ్ వైలెన్స్ కూడా జగపతి బాబు గారు, ఇవ్వినటువంటి ఆర్టిస్ట్ చాలామంది ఉన్నారు, ఝాన్సీ గారు, ఇంకా చాలా ఆర్టిస్టులు నటించున్నారు. కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చిన ఘనత మన ప్రశాంత్ నీల్ గారిది. సో ఇక్కడ మెయిన్ అని చెప్పుకోవాల్సి ఏంటంటే అన్యాయాలు, అక్రమాలు జరిగినటువంటి మొత్తం కూడగట్టినటువంటి కలిపి తీసినటువంటి సినిమా. ఎందుకంటే గతంలో అంటరానితనం ఇంకా చాలా ఉన్నాయి. స్త్రీల్ని చిన్న వయసులో పెళ్లి చేసుకోవాలి, ఇవన్నీ కూడా నెట్టిగా మనం మార్చుకుంటూ వచ్చిన విద్యా వ్యవస్థ వచ్చిన తర్వాత మన వ్యవస్థ అంతా మారింది. సో ఆ విభాగంలో కొంత మెసేజ్ కొన్ని సీన్స్ తీసుకున్నారు. అందుకే ప్రత్యేకంగా ప్రశాంత్ నీల్ గారికి నేను పాదవందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆ కొన్ని సీన్స్ని మనం కడిగట్టి ఇంకా వ్యవస్థనంతా మార్చుకుంటూ నేటి తరానికి మెసేజ్ ఇస్తున్నటువంటి ఆ డైరెక్టర్ అందరూ కూడా మరి రావాలి ఇటువంటి వాళ్ళందరూ. సో ఇటువంటి కొత్త వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి అందరూ కూడా మీడియా మిత్రులు కూడా ఇటువంటి సినిమాలను చాలా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఓవరాల్గా సలార్ మాత్రం ఇది బాక్స్ ఆఫీస్ మాత్రం రికార్డ్ క్రియేట్ చేస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఇది మాత్రం ఇది ఇండస్ట్రీ మన హిందీ, తమిళ మొత్తం కూడా షేక్ అయిపోద్ది. ఒక ఇది యావత్ ఇండియన్స్ కాకుండా ఇతర భాషల్లో కూడా ఇలా యుఎస్, అమెరికాలో కూడా చూసుకుంటే ఇలా అక్కడ కూడా షేక్ అయింది. అలాంటి పొద్దున మెసేజ్ చూసుకుంటే చాలా బాగుంది.